దేవుని యొక్క ప్రవక్త నుండి హోషేయతో దేవుడు ఒకసారి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీని వివాహం చేసుకో అన్నాడు. ఆ అమ్మాయితో 3 పిల్లలను కన్నాడు హోషేయ. కన్న తర్వాత ఒకరోజు చాలా భయంకరమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి ఇతనితోనే కాపురం చేస్తూ వేశ్య వృత్తిలో తను కొనసాగుతుంది. ఆ విషయాన్ని విన్న తర్వాత హోషేయ హృదయం పగిలిపోయింది. అతిగా ప్రేమించాడు ఆ అమ్మాయిని, కానీ ఆ అమ్మాయి మరలా వేశ్యవృత్తిలోకి వెళ్ళిపోయింది. నీ భార్యని నడి రోడ్లో అమ్మేస్తున్నారు, నీ భార్య వివస్త్రాలుగా ఉంది, వెళ్ళి నీ భార్యను కొని తెచ్చుకో అని ఎప్పుడైతే సమాచారం రాగానే, సో దేవుడు కూడా అదే చెప్పాడు, నువ్వు వెళ్ళి నీ భార్యను తెచ్చుకో అన్నప్పుడు పరుగున వెళ్తాడు. తన భార్యను అప్పటికి అమ్మేస్తుంటారు. ఆమె వివస్త్రాలుగా ఉంటుంది. ఆమెను దుప్పటితో ఆమె యొక్క సిగ్గును కప్పి తీసుకొస్తూ ఉంటాడు ఇంటికి, ఏడుస్తూ ఉంటాడు. ప్రభు ఒక ప్రశ్న అడుగుతాడు, హోషేయని ఎలా ఉందయ్యా నీ హృదయం? ప్రభుతో చెప్పిన మాట తెలుసా? హృదయం పగిలిపోయిందయ్యా. నా ఇశ్రాయేలు కూడా నా గుండెల్ని ఇలాగే మాటికి పగల కొడుతున్నారయ్యా. నాపై తిరుగుబాటు చేస్తున్నారయ్యా వీళ్ళు. నా గుండెను కూడా ఇలా పగల కొడుతున్నారయ్యా. ఇంత బాధను నాకు కలుగు చేస్తున్నారు. ఒక ఆకాశం ఆలకించుడు, ఈ భూమి చెవియొగుడి. నేను పిల్లల్ని పెంచి వారిని పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామును నెరుగును, గాడిద తన సొంతం అని దొడ్డి తెలుసుకున్నాను, కానీ నా ప్రజలకు వివేకము లేదు.